MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. వెస్ట్ బెంగాల్ వెళ్ళారు టీం అంతా. అరెస్ట్ చేయడం వరకు ఓకే, కానీ రికవరీ చాలా పెద్ద టాస్క్ కదండి అక్కడ. వాడు ఎవరికి అమ్మేసి ఉంటాడు. 5 kg ప్రాపర్టీ అఫెన్స్లో ఎంత ఎవరికి అమ్మేసినా వాళ్ళు ఇవ్వాల్సిందే. అవును, అది మంచి ఏదేటా పలానా ఎక్స్ అన్నతను నేను ఇచ్చానని అంటే మన స్టైల్లో మనం వెరిఫై చేసుకొని వీడు కొన్నాడని అనుమానం ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి. కొంతమంది ఆ షాప్ పడక చెప్తుంటారు ఈ షాప్ వాడికి అమ్మాయినని. ఆ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు కూడాను ఈ మధ్య ప్రొఫెషనల్ అఫెండర్స్ ఎప్పుడు కూడాను రిసీవర్ని ఓపెన్గా చెప్పరు. ఎవడైతే ఇంతకుముందు అమ్మిన తర్వాత ఆడికి సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, తూనికలు కొలతలు గట్ట ఏమైనా నష్టం కానీ వచ్చిందో వాడిని నెక్స్ట్ దొరికినప్పుడు ఆడిని బయట పెడతారు, ఫిక్స్ చేస్తారు. యాక్చువల్గా ఈ రకమైన అఫెండర్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది అఫెండర్స్ ఉంటారు వాళ్ళు నేరం చేసినంత వరకు మాత్రమే దొంగలు, దొరికిన తర్వాత దొరలుగా ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం ఆడరు. నన్ను ఎందుకు సార్ కొడతారు, నా వృత్తి నేను చేశాను, పదండి పలానోడికి ఇచ్చాను, పని ఇచ్చేస్తాం, రికవర్ ప్రాంప్ట్గా ఇస్తారు. ఈ విధంగా చెప్పడం వల్ల దొంగతనం చేస్తున్నాడు దొరైపోయాడు, కానీ కొనుక్కున్నాడు మోసపోతాడు కదా. కొనుక్కున్నాడు మోసపోతాడు అని అంటే తెలిసి కొన్నాడు కాబట్టి భరించాలి కదా. ఇప్పుడు యాక్చువల్గా తులం బంగారం మనం ఎవరైనా బాగా నా బంగారం నేను సావుకారికి అమ్మాను అనుకో, తులం బంగారం ఎంతకు అమ్ముతాను, ఏదైతే రామి పోతుందో ఆ రామి పోగా మిగతా డబ్బులు నేను అమ్ముతాను. దొంగ కూడా అలాగే అమ్ముదావు. తులం 90,000 ఉంటే 40,000 ఇచ్చాను సార్ అంటాడు. వాడు 40,000కే కొంటాడు. ఆడికి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు రికవరీకి వస్తారు, ఈ నష్టాన్ని పూడ్చుకోవాలని ఆడికి కూడా నాలెడ్జ్ ఉండే ఆ పని చేస్తాడు. హాఫ్ అమౌంట్కే కొంటాడు. తెలిసి కొన్నాడు కాబట్టి భరించాలి. నర్సంపేట కేసు ఎగ్జాంపుల్ తీసుకో, 5 కేజీలు పోయింది, అది మీరు ఎఫ్ఐఆర్ రాశారు, ఎఫ్ఐఆర్లో 5 కేజీలు ఉంది, ఓకే రైట్. కానీ అదే హౌస్ హోల్డ్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే తులం పోతే 2 తులాలు రాజిస్తారు. అంటే కనీసం 1 తులమైన ఇస్తారు పోలీసులు అనుకుంటా. ఈ విషయం నేను గాజువాక్ క్రైమ్ సిఏగా ఉన్నప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఏజిఎమ్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టీల్ ప్లాంట్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. దాంట్లో నేరం జరిగిందన్నారు, 45 తులాల గోల్డ్ పోయిందన్నారు. 45 తులాల గోల్డ్ ఇప్పుడు పోయిందన్నారు. ఇమీడియట్లీ మనం చేసాం. 2 డేస్లో నేరస్తుని పట్టుకున్నాం. నేరస్తుడు కూడా ఐడెంటిఫై అయిపోయాడు. మనం ఎవడైతే సస్పెక్ట్ ఉన్నాడో సస్పెక్ట్ని పిలిపించేసి ఎవరంటే నేరం చేశాను సార్ అన్నాడు. మరి ఆ గోల్డ్ ఎక్కడ, మా ఇంటి మీద ఉంది సార్, అటుకు మీద ఉన్నాడు. పదరానంటే అదేం గోల్డ్ సార్, అదంతా పిచ్చి గోల్డ్ సార్ అది అన్నాడు. అది గోల్డ్ కాదు సార్, పిచ్చి గోల్డ్ సార్. ఏ మూటతో ఎలాగైతే తీసావో ఆ మూట కట్టేది మా ఇంటి మీదని సొరుగులు ఏమంటారు దాన్ని, అటక కాదు, ఇలా చుట్టూ ఇంటికి చుట్టూ స్లాబ్ లాగా వేస్తారు కదా, ఏమైనా సామాన్లు పెట్టుకో బిందులు పెడుతుంటారు, దాని మీద పెట్టాను సార్, 2 సార్లు చూపిస్తాను అన్నాడు. అదే పిచ్చి గోల్డ్ పిచ్చి గోల్డే సార్ అన్నాడు. అయితే అప్పుడైతే మరి వీళ్ళని కూడా పిలిపించాం, ఎవరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. రెండమ్మ మీ బంగారం పోయింది, పదరా తీసుకెళ్ళి వీళ్ళు కూడా స్టీని తీసుకుని వెళ్ళిన తర్వాత గోల్డ్ ఇవేనమ్మా మేము, ఇవే సార్. మరి ఇవి గోల్డ్ కాదు కదా అన్నాను. మాట ఆడలేని పరిస్థితి, మాట ఆడలేదు. అంటే బీయింగ్ ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్, పోనీ ఏదో అన్ఎడ్యుకేటెడ్ పోలీసులు 10 తులాలు చెప్తే 2 తులాలు 3 తులాలు ఇస్తారని చెప్పేసి అనుకొని చెప్పితే కొంత మనం ఏదైనా చేయొచ్చు. వీళ్ళు అలా కాకుండాను వెల్ ఎడ్యుకేటెడ్ నకిలీ గోల్డ్ కింద మనకి రిపోర్ట్ ఇచ్చేసి లక్కీగా దొరికాడు కాబట్టి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. దొరకకపోతే సార్ ఇప్పుడు ఆ కేసులో ఫాల్స్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసాం. లేకపోతే అది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది కదా. అవును, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది ఆ విషయం. సరే, నర్సంపేట తర్వాత నర్సంపేట నుండి శ్రీకాకుళం 3 టౌన్ ట్రాఫిక్కి వెళ్ళాం. ఇక్కడ విశాఖపట్నం నర్సంపేటలో గోల్డ్ షాప్లో మర్డర్ అదొకటే ఉంది కదా మీకు. అంటే యాక్చువల్గా దానికి వెళ్ళాను నేను, జరగడం ఎర్రమండలం లిమిట్స్. నేను ఎర్రమండలం ఎస్ఐగా ఉన్నప్పుడు అది దాని లీడ్ నాకు ఉంది కాబట్టి, దాని మీద ఐడియా ఉంది కాబట్టి వెళ్ళాం. ఓకే, నర్సంపేట తర్వాత మీరు 3 టౌన్కి వచ్చాం. 3 టౌన్ ట్రాఫిక్ వచ్చాం. 3 టౌన్ ట్రాఫిక్ ఇప్పుడు ఆ 3 టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్లు అయింది. 1 పిఎంపాలెం, 2 ఎంఈపి, 3 ఆర్లవా. 3 పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో 1 పోలీస్ స్టేషనే ఉండేది అప్పుడు 3 టౌన్. హెవీ పోలీస్ స్టేషను 3 నుండి 4 వరకు అయిపోయి కేసు రిజిస్ట్రేషన్ 2 to 3 రిజిస్ట్రేషన్ ఇవి జ్యూరిడిక్షన్. 3 టౌన్ ట్రాఫిక్ అనేసరికి దానికి తోడు ఆర్కే బీచ్
ఇదంతా కూడా 3 టౌన్కే వస్తుంది. అవును, రైతు బజారు. ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకొకటి ఏంటంటే, ఏదైనా పండగ కానీ ఆదివారం వస్తే మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ రెస్ట్ తీసుకుంటారు. కానీ పండగ ఆదివారం వస్తేనే 3 టౌన్ ట్రాఫిక్ ఎక్కువ పైన ఉంటుంది. ఆర్కే బీచ్ మీద మాది కాబట్టి ఏదో ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. దాంట్లో చేసాం. దానికి వచ్చేసరికి ఒక రౌడీ షీటర్ కారు ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ సీఎంఆర్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక వ్యక్తిని గుర్తించి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. అయ్యో, చచ్చిపోతే దాంట్లో మన కారు తాలూకు మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ పడిపోయినారు. ఆ మిర్రర్ని పట్టుకొని కేసుని డిటెక్ట్ చేసి, ఆ మిర్రర్ని పట్టుకొని మొత్తం షాపులో ఏవైతే మనకి పిఎం పాలెం 3 టౌన్ ఏరియాలో కార్లు బాగు చేస్తారో, కారు బాగు చేసిన షాపులన్నీ ఎంక్వైరీ చేస్తే మనకు అది ఐడెంటిఫై అయ్యాడు. అది పెద్ద టాస్క్ కదండి. చాలా స్టిక్కర్ ఓన్లీ బ్లాక్ కలర్ కారు తాలూకా మిర్రర్. ఆ రోజు టవేర్ అనుకుంటాను వెహికల్, అది టవేరే వెహికల్ తాలూకా మిర్రరు అని ఐడెంటిఫై చేయగలను. దాన్ని పట్టుకొని మొత్తం అంతా చూస్తే దాన్ని పిఎం పాలెంలో పెద్ద ఫేమస్ ఉన్న వ్యక్తి అని, మోరవర్ రౌడీ షీటర్, కొద్దిగా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్, ఆయన చేశాడు ఆ వెహికల్, ఆ యాక్సిడెంట్. అప్పుడు అరెస్ట్ చేసాం. అది ఆ కేసు దాన్ని మనం అది చేసుకోవడం సాటిస్ఫై అయిన ఉద్యోగం. అంటే మిర్రర్ పట్టించింది. అంటే మనం పోలీస్ ఆఫీసర్ కానీ సరిగ్గా బుర్ర పెట్టాలి. కానీ ఎక్కడో అక్కడ ఖచ్చితంగా నేరస్తుడు క్లూ వదిలేస్తాడు. ఆ క్లూ ప్రతి నేరస్తుడు కూడా నేను దొంగతనం చేశాను పట్టుకోండి బాబు అని మనకు ముందు వచ్చి కూర్చోడు. ఆడు వదిలేసిన క్లూని పట్టుకుని తను వదలకూడదు. దాన్ని పట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే దాన్ని డిటెక్ట్ చేయగలిగాం. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also for doing so well.